హాయ్ అండి, నేను మీ కుమార్ని. మెంతికూర పప్పు చేశానండి, చాలా బాగుంది. ఈ టైప్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మెంతికూర కడిగి కట్ చేసి పక్క పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కందిపప్పు కూడా కడిగి పక్క పెట్టుకొని గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ పోసుకొని మెంతికూర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ మొత్తం నేను వేసుకున్నానండి. పిల్లలు ఇష్టపడి తింటున్నారని ఉల్లిపాయ పాయికి వేసేసాను. మీకు ఇష్టం లేకపోతే చిన్న ముక్కలా పోసుకోవచ్చు. పసుపు, తగినంత పసుపు, కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు, కారం వేసుకొని 4-5 విజిల్ రానివ్వాలండి హైలో. చూడండి, చక్కగా మగ్గిపోయింది. స్టవ్ ఆన్ చేసి పక్కన కలుపు వేసి పక్కన పెట్టుకొని పోపు రెడీ చేసుకుందామండి. ఇది వాళ్ళు ఆయిల్ పోసుకొని మెంతులు, ఆవాలు చిటపడయ్యాక జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఎల్లుల్లిపాయ దంచుకోవాలండి. కరివేపాకు లేదు, మీరుంటే వేసుకోవచ్చు. తాలింపు అందులో వేసేసుకొని అంతేనండి, కొత్తిమీర వేసుకుంటే సింపుల్గా అయిపోయిందండి మెంతికూర పప్పు. లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్.